సమాజానికి భారతీయ సమాజానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ దాహం తినడం లేదు. రోజు రోజుకు అనేక కుట్ర కుతంత్రాలతో ముందుకెళ్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలను కబలిస్తూ అనేకమైనటువంటి రాష్ట్రాలలో కొనుగోలు చేస్తూ అప్రజాస్వామ్యంతో ముందుకెళ్తుంది. ఈ అప్రజాస్వామ్య విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠతో కలిసిన బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ రైతాంగానికి అందించడం జరిగింది. ఒకనాడు గుజరాత్కే ముఖ్యమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మాటలని చెప్పని ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రధానమంత్రి గద్దెనెక్కిన తర్వాత అన్నిటికీ చరమగీతం పాడి 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉండేటువంటి 135 కోట్ల పేరు మీద అప్పుల భారం జరిగింది. అసమర్థ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి వివిధ వేషాలు వేస్తూ ముందుకెళ్తున్నాడు కానీ పేదల కళగలించే పరిస్థితి లేదు. కనుక ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది దేశంలో నలువైపు కలుసుకుంటూ రాజకీయ పక్షాలు కలుసుకుంటూ వారి కుట్రతో గుర్తు వచ్చినటువంటి అక్రమ కంట్రాక్ట్ వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పెడితే బీజేపీ ప్రభుత్వం ఇలా వెన్నుతన్నుగా ఉండి ఆయన చేర్చుకొని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. కనుక ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను పూర్తి ఖండించాలని చెప్పని మునుగోడులో ఉండేటువంటి పేద వర్గాలు అర్థం చేసుకొని ఇటువంటి అక్రమ కాంట్రాక్టులు, అక్రమ ఆస్తులు, అక్రమ కొనుగోలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి డిబేట్ లా కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. కలిసి వచ్చినటువంటి కమ్యూనిస్టుల వల్ల పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జీర్ణించుకునే పరిస్థితున్నది. కదం కదం కలుస్తున్నాం. ఈ మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తున్నాం. బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. బీజేపీ గతించేంత వరకు కూడా అందరం కూడా పోరాడని చెప్పని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.